కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిట్లో ఎట్లా వైఫల్యం చెందుతుందనేది గ్రోక్ వెల్లడిస్తోంది. అనేక అంశాలు, అది పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇంకా ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, అనేక రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందింది. దాంతోపాటుగా పెట్రోల్ గుట్టు కూడా గ్రోక్ రట్టు చేసింది. మొత్తం భారతదేశంలో ఏ ప్రధానమంత్రి హయాంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయంటే, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా మోడీ హయాంలోనే విపరీతంగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయనేది గ్రోక్ చెప్తున్నటువంటి మాట. ఎస్ మల్ల యాదవ్ గారు, సో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందుతుంది అనేది వాళ్ళ గ్రోక్ చార్ట్ బార్డ్ రిలీజ్ చేసినటువంటి ఆ సమాచారం అదంతా కూడా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. సో ఇప్పటిదాకా బీజేపీ కేవలం సోషల్ మీడియాను కొంతమంది వ్యక్తుల్ని అంటే ఇన్ఫ్లుయెన్సర్లు నమ్ముకొని మాత్రమే ప్రాపగండా కొనసాగిస్తుంది తప్పించి నిజంగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు అనేది గ్రోక్ చెప్తున్నమాట. దాంట్లో భాగంగానే పెట్రోల్ ధరల గురించి కూడా నిన్న వివరించింది గ్రోక్. డిజిటల్ మీడియా అనే దాని మీదనే కదా గుజరాత్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమోట్ అయ్యి మూడోసారి వచ్చేసి 400 పార్ అన్నాడు. 400 పార్ అంటే ప్రజలు నమ్మకుండా ఏడాది ఉంచోబెట్టారు ఈరోజు అని అనేది ప్రత్యక్షంగా మనం చూసినాం కదా. కాబట్టి వాళ్ళంతా గ్లోబల్ ప్రచారాలతోనే, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం, దేశం ఏదో జరుగుతుంది అనే దాని మీద కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఈరోజు మోడీ గారి ప్రభుత్వం జరుగుతూ ఉంది. సూపర్ పవర్ నాకుంది అని చెప్పేసి ఆఖరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళను కూడా విభేదించి నేను మొత్తం దైవ సంభూతాన్ని నేను అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మోడీ గారు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా అరచేతిలో వైకుంఠం చూపించి మభ్యపెట్టి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే అది వాస్తవం కాదు అనేది ఇటువంటి అధికారిక గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడైనా మేధావులందరూ ఆలోచించాలి. బీజేపీ ముసుగులో ఈరోజు దేశం ఎట్టిపోతూ ఉంది, ఆర్థిక సంక్షోభం ఏ రకంగా ఏర్పడుతూ ఉంది, దేశానికి యగనామం పెట్టిన వాళ్ళని ఏ రకంగా బయటికి పంపిస్తూ ఉన్నారు, బ్లాక్ మనీ తీసుకురావడంతో పాటు మీ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి ఆ నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఈ రకంగా వస్తాయి అని చెప్పారు. ఉద్యోగాలు ఎన్ని ఇస్తా అని చెప్పారు, యువతకి లక్షలాది కోట్లాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏం చేసిరు ఇవాళ? మీరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 50,000 1,00,000 లోన్ ఇస్తాం, ఇది పెట్టుకోండి, మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది, లేకపోతే ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు అందరినీ పక్కదో పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న రాష్ట్రాలలో ఆఖరికి డీలిమిటేషన్ పేరు మీద ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లను కూడా తగ్గించి ఈ రాష్ట్రాలకి నష్టం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు నిధుల కొరతతో. వాళ్ళకి ఎక్కడెక్కడైతే బలం ఉంటుందో, బలం అంటే పుంజుకునే ప్రయత్నం పట్టున్న దగ్గర వాళ్ళ నిధుల్ని పెట్టుబడిగా పెట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప దేశ ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. మతం పేరు మీదనో, కులాల పేరు మీదనో, సిద్ధాంతాల పేరు మీదనో జై శ్రీరామను ఈ అక్షింతలు పంచో పబ్బం గడుపుకునే ప్రయత్నం, అమాయకత్వ ప్రజల్ని వాడుకునే ఓటు రూపంలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. దత్తాత్రేయ గారు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా తగ్గినా కూడా ఆ తగ్గింపు అనేది వినియోగదారులకు రాని పరిస్థితి. కేవలం మొత్తం ఒక ₹2 ఎక్సైజ్ పెంపుతో కేంద్ర ఖజానాకి ఇప్పుడు దాదాపు 2.85 లక్షల కోట్ల ఆమ్దాని చేకూర్చేటువంటి ప్రయత్నం. గ్రోక్ అనేది మొత్తం పూర్తిగా ఎట్లా కుండబద్దలు కొడుతుంది కేంద్ర ప్రభుత్వంలోని వైఫల్యాల్ని, నిర్ణయాల్ని. బీజేపీ యొక్క మాస్క్ అంటే తెరని తొలగిస్తూ ఉంది గ్రోక్. ఏదైతే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేసి ఒక్కొక్క రాష్ట్రాన్ని అబద్ధపు ప్రచారాల మీద అధికారంలోకి వస్తూ వచ్చినటువంటి బీజేపీ అసలు రంగును బయట పెడతా ఉంది గ్రోక్ ఇవాళ. ఏదైతే 4 సంవత్సరాల కనిష్ట ధరలకు క్రూడ్ ఆయిల్ యొక్క రేటు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు ఇంత తక్కువ స్థాయికి దిగజారడం ఇదే ఫస్ట్ టైం. ఏదైతే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి కూడా పేదవాళ్ళ మీద పడుతున్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ ఉటావుటిన ₹2 డీజిల్ పైన, పెట్రోల్ పైన పెంచి తలకు మించిన భారాన్ని వాళ్ళ సావధానమైనటువంటి పౌరులపైన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఇదే భారం నాయన అంటే ఇవాళ వంట గ్యాస్ విషయంలో కూడా ఏదైతే వంట గ్యాస్ని ఉజ్వల పథకానికి కూడా ₹50 పెంచి తెలంగాణ ప్రజలపైన, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులపైన ఇది నిజంగా చెప్పాలంటే దినకూలి, ఏదైతే రోజు కూలీగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళ యొక్క ఇప్పుడు కొనుగోలు సామర్థ్యం అనేటువంటిది పడిపోవడానికి ఇలాంటి తప్పుడు నిర్ణయాలే కారణం. చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తా ఉన్నారంటే దేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దారాదత్తం చేయడం, ప్రభుత్వంలో ఆధీనంలో ఉండి డబ్బు చేకూరేటువంటి రంగాలపైన తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజలపైన భారాన్ని మోపడం, ఏదైతే ఇది తలకు మించేటువంటి భారం, లీటర్ పెట్రోల్ 130 వరకు కూడా వెళ్తుంది అనేటువంటి దాంట్లో ఆశ్చర్యం లేదు. ఇవాళ అంత వేగంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతూ ఆ బ్యారెల్ ధర ₹30 ఉంటే ₹130కు వేగంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పరిగెడుతున్నాయి అంటే ఎంత